ఈ ఫంక్షన్ కమెంట్ చేసి ఈ లైన్స్ ఇక్కడ మెయింటైన్ చేయకుండా అక్కడ మెయింటైన్ చేస్తాం కోడ్ సింగిల్ లైన్ లో కాల్ చేస్తాం దీంట్లో కదా సార్ కమాండ్ డాట్ జేఎస్లో మెయింటైన్ చేస్తాం సింగిల్ వర్డ్ లో వస్తాయి. ఇప్పుడు నేను ఇది పెట్టాను కదా, నేను ఏం చేస్తానంటే దీన్ని ఇప్పుడు రిమూవ్ చేసేస్తాను. ఓకేనా, ఇక్కడ రిమూవ్ చేసేసి ఏం చేస్తాను, కస్టమ్ డాట్ కమాండ్ లో ఓకే ఐ విల్ క్రియేట్ ద వన్ మోర్ కస్టమ్ కమాండ్. ఏంటి, సైప్రస్ డాట్ కమాండ్స్ డాట్ యాడ్. ఓకే, సో ఓపెన్ దిస్. ఇదేంటి, అది లాగిన్ స్క్రీన్ కదా. ఓకే, లాగిన్ స్క్రీన్ అని పెట్టుకున్నాను నేమ్. సో దీనికి నేను ఏం చేస్తున్నాను, ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నా. ఐఎమ్ క్రియేటింగ్ వన్ ఫంక్షన్ అండ్ ఓపెన్ బ్రేసెస్ కర్లీ బ్రేసెస్. ఓకే, we have to create here. Okay, inside of this I'm just pasting here. సో జస్ట్ ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ లాగిన్ స్క్రీన్ కాపీ చేసుకొని డెమో షాప్కి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తాం మనము, cy డాట్ మన కస్టమ్ కమాండ్ నేమ్ జస్ట్ ఓపెన్ బ్రేసెస్ కర్లీ బ్రేసెస్. ఇప్పుడు ఏమవుతుంది, బిఫోర్ ఈచ్లో ఈ మెథడ్కి వెళ్ళి ఈ స్టెప్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓపెన్ URL, ఓకే, ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. సార్ నో అర్థమైందా? అలా ఇలా కోడ్ రాయాలంటే ఫస్ట్ అవన్నీ చెక్ చేసుకోవాలి. ఏవి ఫస్ట్ అన్ని స్టెప్ బై స్టెప్ అన్ని వర్క్ అవుతున్నాయి లేదో, బాక్స్ ఏమున్నాయి అవన్నీ చేసిన తర్వాతకి ఇవన్నీ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఇలా చేసావు అనుకో, బాక్స్ ఏడు వచ్చేది. ఈ కస్టమ్ కమాండ్స్ అనేది నీ అప్పటికే యాక్సెస్ ఉండదు, అందరికీ ఉంటుంది కాబట్టి అందరూ చేసుకోవచ్చు అట్లా. ఎందుకంటే అందరూ ఒకే ప్రాజెక్ట్లో పనిచేస్తుంటారు. ఇలాంటి కస్టమ్ కమాండ్స్ ఎవరు ఎంతమంది అయినా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను క్రియేట్ చేసింది నువ్వు వాడుకోవచ్చు. ఇద్దరం సేమ్ అప్లికేషన్ మీద పనిచేస్తున్నాము, లాగిన్ స్క్రీన్ ఇద్దరికి ఒకటే ఉంటుంది కదా. సో అప్పుడు నేను ఆల్రెడీ క్రియేట్ చేసాను కాబట్టి కస్టమ్ కమాండ్, ఆ కమాండ్ నువ్వు వాడుకోవచ్చు. మళ్ళీ నువ్వు రాయాల్సిన అవసరం లేదు సపరేట్గా. దానివల్ల నీకు ఏమవుతుంది, సరే ఫస్ట్ మనం ఇందులో కోడ్ అన్ని రాసి అన్ని చేసి చెక్ చేసుకున్నాకనే అన్ని ఓకే అన్నప్పుడే తర్వాత ఇట్లా వస్తుంది. అదే, ఎందుకంటే ఇది కాకుండా ఫస్ట్ దాంట్లో మనం షార్ట్ కట్లోకి వెళ్తే కోడ్ లేదు, నువ్వు డైరెక్ట్గా కస్టమ్ కమాండ్ కూడా రాసుకోవచ్చు. ఇఫ్ యూ ఆర్ ఎక్స్పీరియన్స్, ఒకవేళ నీ ఎక్స్పీరియన్స్ ఉన్నామంటే డైరెక్ట్గా కస్టమ్ కమాండ్ రాసేసుకోవచ్చు. అక్కడికి డిఫరెన్స్ ఏం లేదు. ఇప్పుడు మనం ఇక్కడ డెమో షాప్లో ఎలా పెడుతున్నాం, కోడ్ మొత్తము ఇప్ బ్లాక్లో పెడుతున్నాం, అవునా కదా. ఇప్ బ్లాక్లో రాస్తున్నాం, దానికి ఇప్ బ్లాక్కి ఒక నేమ్ ఇస్తున్నాము, ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాం, దాన్ని యూజ్ చేస్తున్నాం కదా. అక్కడ ఏం చేస్తున్నాము, ఇప్ బ్లాక్ బదులు ఏం యూజ్ చేస్తున్నాం, ఇటు బదులు సైప్రస్ డాట్ కమాండ్ యాడ్ యూజ్ చేస్తున్నాం. అంతే తేడా, ఏమన్నా తేడా. నీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత డైరెక్ట్ కస్టమ్ కమాండ్ రన్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ ఇప్ బ్లాక్లో కూడా రాసుకొని తర్వాత నువ్వు మళ్ళీ చేసుకో. నార్మల్ ఏమవుతుందంటే రీవర్క్ అవుతుంది, చేసుకుని అందులో కాపీ చేసుకుని డిలీట్ చేసి మళ్ళీ రీవర్క్ అవుతుంది. సో అలా రీవర్క్ అవ్వకుండా ఏం చేస్తాము, డైరెక్ట్గా అక్కడే రాసేసుకుంటాం, దాన్ని ఇక్కడ కాల్ చేసుకుంటాం, అంతే. అర్థమైనా? వస్తే ఆ లైన్ చూపిస్తుంది మీకు, ఫైల్ అందరూ రాస్తారంటారు కదా సార్, అవన్నీ కూడా రన్ అవుతాయి. అవన్నీ రన్ అవుతాయి. ఇక్కడ నువ్వు దేనికి కాల్ చేస్తున్నావు, ఇక్కడ నువ్వు ఫైల్ నేమ్ ఇచ్చావు కదా, యూజర్ లాగిన్కి ఏ ఫైల్ ఇచ్చావు, ఇందులోకి వచ్చి రన్ చేయాలి. అవును, ఇక్కడికి వచ్చి రన్ చేస్తావు. నీ మెయిన్ ఫైల్ ఏంటి, డెమో షాప్ ఇస్ మెయిన్ ఫైల్. ఆ మెయిన్ ఫైల్లో నీకు కావాల్సిన నువ్వు ఏ ఫంక్షన్ కాల్ చేస్తున్నావు, కస్టమ్ కమాండ్ లో 100 ఉన్నాయి, అది వేరే విషయం. నువ్వు ఏదైతే కాల్ చేస్తున్నావో అది మాత్రమే ఆటోమేట్ అవుతుంది. ఒకవేళ ఇందులో చేసాక ఇందులో బగ్ వచ్చిందంటే కమాండ్ దాంట్లోకి వెళ్ళి అక్కడ ఏది వచ్చిందో చూపిస్తుంది, అది పాత్ చూపిస్తుంది.
ఇప్పుడు మనకి ఏదైనా ఫెయిల్ అయితే పాత ఎలా చూపిస్తుంది, అది క్లిక్ చేస్తే ఏమో డైరెక్ట్గా ఆ స్టెప్కి వెళ్ళిపోతుంది. అలానే అక్కడ కూడా చూపిస్తుంది. అంటే ఇప్పుడు కోడ్ మనకి ఎక్కడ ఉంది, ఇక్కడ E2 లేదు, ఎక్కడుంది, కస్టమ్ కమాండ్లో ఉంది. కస్టమ్ కమాండ్ పాత్ చూపిస్తుంది, ఇక్కడ పాత్ చూపించదు. కోడ్ ఎక్కడైతే ఉందో ఆ పాత్ చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేసామంటే అప్పుడు నీకు E2కి వెళ్ళదు, E2 డెమో షాప్కి వెళ్ళదు, ఎక్కడికి వెళ్తుంది, కస్టమ్ కమాండ్కి వెళ్తుంది ఫైల్. అట్లా ఓకేనా. ఒకసారి రన్ చేసి చూద్దామా దీన్ని, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్. సో నాకు ఇప్పుడు బిఫోర్ ఈచ్ ఉంది, ఆఫ్టర్ ఈచ్ ఉంది. యూజర్ రిజిస్ట్రేషన్ మనం స్కిప్ చేస్తాంలే. ఓకే, విల్ జస్ట్ కస్టమ్ కమాండ్లో ఇక్కడ మనం సేవ్ చేద్దాం, Ctrl+S. ఓకే, ఇక్కడ కూడా Ctrl+S. So start with the automation. Let's see. ये మనం క్రియేట్ చేయాలి కదా, ఎక్కడి నుంచి వచ్చాయి. ఏ దాంట్లో వచ్చాయి ఎర్రర్స్. Dynamically generates a new tested display no failure. Referencer. Reference. చేశాడు.
మనం ఏం చేసాం ఇక్కడ చేంజెస్ ఒక్కసారి దీన్ని తీసేస్తాము. మనం కస్టమ్ కమాండ్లో క్రియేట్ చేసాం కదా. సో మీరు కూడా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా ఒకటి సక్సెస్ అయిందంటే దాన్ని సేవ్ చేసుకొని ఇంకొక ఫైల్ క్రియేట్ చేసుకొని దాంట్లో ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ ఎర్రర్ వచ్చింది అనుకోండి, మనం ఎక్కడెక్కడ మాడిఫై చేస్తాం అనేది మర్చిపోతాం. సో ఒకటి మిస్ అయినా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ మొత్తం రాసుకోవాల్సి వస్తుంది. సో మెయింటైన్ దిస్. ఇలా ఉంటారని అర్థం కాల. ఇలా ఉంటే రన్నింగ్ కదా సార్. ఎట్లా ఉంటాయి, ఎక్కడ ఎండ్ అయింది ఎక్కడ స్టార్ట్ అయింది తెలియదు కదా, కన్ఫ్యూజన్ అవుతుంది. మనకు క్లారిటీ ఉండాలి కదా. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఇక్కడ ఎండ్ అయింది, అది తెలియాలి కదా మనకి, ఎక్కడ ఎండ్ అయింది ఎక్కడ స్టార్ట్ అయింది అనేసి. సో ఇక్కడ స్టార్ట్ అయింది, ఇది ఇక్కడ ఎండ్ అయింది. ఓకే,